యుద్ధంలో కలిసికట్టుగా ఉండాల్సిన సమయంలో ఎవరికి వారే యమునా తీరే అని వ్యవహరిస్తున్నారు ఇజ్రాయెల్. పౌరులేమో ఒకవైపున బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించాలని ఉద్యమాలు చేస్తుంటే, ప్రతిపక్షాలేమో ఇరాన్కి అండగా లేకపోతే తీవ్రవాదులకు అండగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. మరొక వైపున అక్కడే ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సౌత్ ఆఫ్రికా వేసినటువంటి పిటిషన్లో ఏదైతే జెనోసైడ్ అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. వీటన్నిటి మధ్యన మంత్రివర్గంలో కొంతమంది ఏమో యుద్ధం చేయాలని, కొంతమంది ఏమో యుద్ధం ఆపాలన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉంటే, తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు ప్లస్ ప్రధానమంత్రి నెతన్యాహుకి మధ్య స్పర్ధలు బయటపడ్డాయి. తాజాగా ఒక సైనికుడు వీరమరణం చెందారు. దీంతో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన సైన్యం గాజాలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 188కి చేరింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఏమంటారంటే, యుద్ధం చేస్తున్నాం, వీరమరణం పొందుతున్నాం, ముందుకు వెళ్తున్నాం, కానీ లక్ష్యం ఏంటి అన్నటువంటిది మాకు నిర్దేశించడంలో ప్రధానమంత్రి విఫలమయ్యారు. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అసలు ఏం కావాలి, అది భవిష్యత్తు లక్ష్యం ఏంటి అన్నటువంటిది లేకపోవడమే సమస్య అని చెప్తున్నారు. ఓవరాల్గా విభేదాలు పతాక స్థాయికి పరాకాష్ఠకి చేరినాయి.